38 మరణాలతో బెంబేలెత్తిన ఆ ఊరికి అసలేమైంది? వేరు వేరు విభాగాలు చేసిన టెస్టుల్లో తేలిందేంటి? పొలోమంటూ ఆ ఊరి బాట పట్టిన నాయకులు, అధికారులు పొంతన లేకుండా ఎవరేం చెబుతున్నారు? ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అక్కడి మరణాల గుట్టు ఎందుకు విప్పలేకపోతున్నారు? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్న ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. 4 నెలలు 38 మరణాలు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా అనారోగ్యానికి గురై అంత చిక్కని కారణాలతో మృత్యువాత పడ్డారు. ఒకరి వెంట ఒకరు కొన్ని రోజుల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పారు. అకాల మరణాలకు కారణమేంటనేది ఇప్పటికీ మిస్టరీనే. వైద్య బృందానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతోంది ఆ ఊరి మరణ మృదంగం. రాజధాని ప్రాంతానికి కూతవేట దూరంలో ఉన్న తురకపాలెం గ్రామంలో జరిగిన విషాదం ఇది. ఇంతకీ లోపం ఎక్కడుంది? తప్పెక్కడ జరిగింది? సకాలంలో వైద్యం ఎందుకు అందలేదనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే విస్తుపోయే అంశాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా తురకపాలెంలో రోజుల వ్యవధిలోనే 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 31 మంది పురుషులు, 7 మహిళలు మృతి చెందారు. వైద్య రంగానికి పేరున్న గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఈ మరణాలు సంభవించడం సంచలనంగా మారింది. 3 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తున్నా అధికార యంత్రాంగం దృష్టికి వెళ్లలేదు. చివరికి టీడీపీ కార్యకర్త మృతి చెందడంతో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆ గ్రామానికి వెళ్లారు. అలా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా కంగుతిన్నారు. ఈ మరణాల వెనుక కారణాలపై అధ్యయనం జరుగుతోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విచారణకు ఆదేశించారు. సమీక్షలు నిర్వహించారు. కానీ తురకపాలెంలో మరణాల మిస్టరీకి కారణాలేంటనేది మాత్రం ఇంకా అంత చిక్కని ప్రశ్నగానే ఉంది. వైద్య నిపుణులు బాధితుల నుంచి రక్తం నమూనాలు సేకరించారు. గ్రామంలోనే నీటిని వాడటం ఆపేశారు. అయినా మరణాలకు కారణాలు మాత్రం ఇంకా అంత చిక్కలేదు. స్వయంగా సీఎం స్పందించారు. అధికార యంత్రాంగం తురకపాలెంలో తిష్టవేసింది. గ్రామానికి వైద్య శాఖ మంత్రి వచ్చారు. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు మరణాల వెనుక కారణాలు దానిపై మాత్రం స్పష్టత లేదు. వాటర్ టెస్టులు, శానిటేషన్, మలేరియా డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అధికారులు రకరకాల పరీక్షలు నిర్వహించారు. దాదాపు అన్ని శాఖలు రంగంలోకి దిగినా మరణాల వెనుక కారణమేంటో ఇంకా నిర్ధారించలేకపోతున్నాయి. ప్రైవేట్ డాక్టర్లు మాత్రం మెలోడియా బ్యాక్టీరియా ఉందని తేల్చారు. ముఖ్య శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అధికారుల తీరు. జిల్లా వైద్యారోగ్య అధికారులు ఆర్ఎంపీ క్లినిక్ ని తనిఖీ చేశారు. ఆర్ఎంపీ వైద్యులు ఓవర్డోస్ యాంటీబయోటిక్స్ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. తమ తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నంలోనే గ్రామంలోని ఆర్ఎంపీల మీదకి నెట్టేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని అధికారులపై విమర్శలు వస్తున్నాయి. అసలు కారణాలేంటో నిగ్గు తేల్చి గ్రామస్తులను అప్రమత్తం చేయాల్సిన సమయంలో అధికార యంత్రాంగంలోనే సమన్వయం లేకపోవడం తురకపాలెం గ్రామానికి శాపంగా మారుతోంది. తురకపాలెంలో 20 రోజులుగా వైద్య శాఖ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి అందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేశారు. 2517 మంది జనాభా ఉన్న గ్రామంలో 1342 మంది ఆరోగ్య పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టుల్లో 1026 మందిలో కిడ్నీల పనితీరు మందగించినట్లు, 168 మందికి కాలేయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఎక్కువ మంది ప్రజలు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ అనారోగ్య సమస్యలే మెలియాయిరోసిస్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఓవైపు వైద్య పరిశోధనలు ఒకవైపు జరుగుతుండగా తురకపాలెం ప్రజలు గ్రామంలో ఉన్న బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గవిటిరాయి ఒరగడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని నమ్ముతున్నారు. మరణాల వెనుక స్పష్టమైన కారణాలు ఇప్పటికీ తెలియకపోవడం అలా ఉంచితే 38 మంది చనిపోయేదాకా జిల్లాలో వైద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని మైనింగ్ క్వారీలే మిస్టరీ మరణాలకు కారణమని కూడా
ప్రజలు అనుమానిస్తున్నారు. మైనింగ్ క్వారీల్లో బండరాళ్లను పేల్చినప్పుడు వాయు కాలుష్యం గ్రామాన్ని చుట్టుముడుతోంది. అయితే అధికారులెవరూ ఆ మైనింగ్ క్వారీలో ఊసెత్తడం లేదంటున్నారు. నాయకులకు కోట్లు సంపాదించి పెడుతున్న మైనింగ్ క్వారీలు మూతపడతాయని అధికారులు మౌనంగా ఉంటున్నారనేది గ్రామస్తుల మాట. గ్రామంలో మట్టి, నీరు అన్ని శాంపిల్స్ ని ల్యాబ్ టెస్టులకు పంపించారు. అధికార విపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు పరామర్శలకొచ్చి ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. కానీ ఊళ్ళో చావులకు కారణం ఇది అని ఎవరూ సాధికారికంగా చెప్పలేకపోతున్నారు. మెడికల్ రిపోర్టుల్లో ఏమీ తేలలేదు. నీటి శాంపిల్స్ లో కూడా అంతా ప్రమాదకరమైన లక్షణాలేమీ బయటపడలేదు. అంతా బాగుంటే మరి మరణాలకు కారణమేంటనేది ప్రశ్న. ఆ రిపోర్ట్లను కూడా ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఓ హెచ్చరికలా ఉంది తురకపాలెం ఘటన. మరి ఇప్పటికైనా మరణాలకు కారణాలను నిగ్గు తేలుస్తారా, లేదంటే ఏదో ఒక సాకు వెతుకుని వదిలేస్తారో చూడాలి.